జై గురుదేవదత్త. 12/12/2025 మార్గశిర బహుళ అష్టమి శుక్రవారం. ఈరోజు కాలభైరవ జయంతి అంటే కాలభైరవాష్టమిగా జరుపుకోవాలని చెప్పి శైవ ఆగమాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ రోజున కాలాన్ని శాసించే కాలభైరవుణ్ణి పూజించడము, అలాగే శ్రీ శంకరాచార్య కృత కాలభైరవ అష్టకాన్ని పఠించడము, అలాగే శ్రీ కాలభైరవ దశనామ స్తోత్రాన్ని పఠించడము, అలాగే గారెలు నైవేద్యంగా పెట్టి వీధి కుక్కలకి ఆహారంగా భైరవ స్వరూపంగా వాటిని భావించి అందించడం, ఈ విధంగా చేయడం వల్ల కాలభైరవుని యొక్క అనుగ్రహం కలిగి తీవ్రమైన కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుందని, అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి శైవ ఆగమాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఉదయం పూట అలాగే సాయంకాలం ప్రదోష కాలంలో కూడా కాలభైరవ దీపారాధన చేసుకోండి. ఇప్పుడు చూపించే యంత్రాన్ని ముగ్గుతోటి పసుపు కుంకుమలతోటి గీసుకుని యంత్రం మధ్యలో రావి ఆకు గాని తమలపాకు గాని ఉంచి దాని మీద ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనెతో గాని లేకపోతే విప్ప నూనెతో గాని దీపారాధన చేసుకుని కాలభైరవ దశనామ స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన గండాల నుంచి అనారోగ్యాల నుంచి బయటపడడమే కాకుండా కాలాన్ని శాసించేవాడైన కాలభైరవుని యొక్క అనుగ్రహం కలిగి మన దశ కూడా తిరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజున మార్గశిర బహుళ అష్టమి రోజున అనఘాష్టమి వ్రతం ఆచరించాలని, అలాగే ఈ రోజున దత్తుని యొక్క యోగ శక్తి అయిన అనఘాదేవి సమేత దత్తాత్రేయుల వారిని పూజించాలని చెప్పి కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. జై గురుదేవదత్త.